జాయిన్ అయ్యారు. అలాగే జయరాం గారు రాజకీయ విశ్లేషకులు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా జయరాం గారు మీతోనే స్టార్ట్ చేస్తాను. ఎస్ జయరాం గారు, మహిళలకు తెలంగాణ మున్సిపల్ ఎలక్షన్స్ లో పెద్దపీట వేశారు. 50% కూడా రిజర్వేషన్స్ కూడా కేటాయించారు. మేయర్ చైర్పర్సన్ పదవిలో స్థానిక అంటే స్వపరిపాలన నిజమైనంత సాధికారత తీసుకొస్తుంది అనుకోవాలా? ఎట్లా చూడాలి మహిళలకు 50% రిజర్వేషన్ కేటాయించడాన్ని? ఒకటి హిమబిందు 50% మహిళలకు రిజర్వేషన్ ఏ పార్టీ కేటాయించినా నిజంగా అభినందించాల్సిందే, దాంట్లో వేరే కన్ఫ్యూజన్ లేదు. కానీ మరి బీసీలు 56% అని లెక్క పెట్టిన ఈ ప్రభుత్వమే 42% రిజర్వేషన్ ఇస్తాం అనుకుంటూనే మహిళలకు 50% రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన ఇచ్చిండ్రు అనే దాన్ని చెప్పాలి. ఒకటి బీసీ మహిళలకు ఇస్తారా, లేకపోతే మహిళలకు ఇస్తారా, లేకపోతే దాంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఎవరిని కలిపినా కూడా మహిళలకి లాగా చూస్తారా, లేకపోతే ఓసీ మహిళలకు ఇస్తారా? ఇది చాలా కీలకం. ఒక మహిళల పేరు మీద అంటే ఇంకొక రకమైన మోసం కూడా జరుగుతుంటుంది. అంటే ఈ మహిళే కదా ఓసీ మహిళను తీసుకొచ్చేసి సో రాజకీయంగా ఎవరైతే బాగా ఎస్టాబ్లిష్ అయ్యిందో ఆ మహిళలను కూడా పట్టుకొచ్చేసి ఇక్కడ మహిళగా చూపించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇది పెద్ద ఇబ్బంది ఏర్పడుతుంది. ఎందుకంటే ఇట్లాంటి అంశాలు ఈ జిమిక్కులు డ్రామాలు ప్రభుత్వాలు చాలా చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మిత్రుడు ఎగ్జామ్ రాసినప్పుడు ఆయనకు ఎస్సీ క్యాండిడేట్ అత్యున్నత మార్కులు సాధించేసి తనకు అత్యున్నతమైన యూనివర్సిటీ లోపల సీట్ వస్తే ఆయనకు ఎస్సీలో సీట్ ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఎందుకు మీరు ఎస్సీలో ఇస్తారు, ఓపెన్ కాంపిటీషన్లో ఇవ్వచ్చు కదా, అత్యున్నతమైన మార్కులు సాధించుండు కదా, ఈజ్ నెంబర్ 1 పర్సన్ కదా అంటే లేదు ఆయనకు రిజర్వేషన్ కూడా ఉంది కాబట్టి మేము రిజర్వేషన్లో కేటాయింపులు చేస్తుంటాము, సీట్ ఇవ్వడం ప్రాతిపదికగా తప్ప ఇక్కడ ఎక్కడిస్తే ఏం ప్రయోజనం ఏముందిలే అనే దాన్ని చెప్పుకుంటూ వచ్చారు. సో అలాంటి మోసాల లోపల దీంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నదా అనే దాన్ని కూడా ప్రభుత్వం చెప్పాల్సి వస్తుంది. అంటే ఏ మహిళ అంటే ఏ మహిళను తీసుకున్నారు మీరు అనే దాన్ని చాలా కీలకం. ఇంకొక అంశాన్ని ఒకవేళ కనుక మీరు చెప్పినట్టుగానే మహిళలకు 50% అనుకుందాము, మరి ఎస్సీ లేంది, ఎస్టీ లేంది, బీసీ లేంది, మైనారిటీ లేంది, ఓసీలకు 10% ఉంది, మరి ఇవన్నీ ఏ విధంగా చేస్తుంటారు? అంటే ఇదంతా ఒక డ్రామా జిమిక్ లాగా ఉండకూడదు. అసలు మీరు ఇవ్వాలనుకున్నది పర్సంటేజ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు, ఏ విధంగా ఇవ్వాలనుకుంటున్నారు, ఏ మహిళకి ఇవ్వాలనుకుంటున్నారు? ఇంకొకటి కూడా, నేను దీంట్లో నాకు ఎలాంటి బేసుజం లేదు, ఇబ్బందులు అసలు లేదు. ఒక ప్రముఖ మినిస్టరు, ఇప్పుడు ఉన్న ఒక ప్రముఖ మినిస్టరు తన కూతురి కోసము ఆయన ఏం చేసిందంటే నల్గొండకు ఎస్సీ రిజర్వేషన్ ఉన్న దాన్ని తన జిల్లాకు తీసుకొచ్చుకున్నాడు. దాన్ని ఆ రిజర్వేషన్ ఇటు మరలించేసాడు. సంగారెడ్డి నేను చెప్పాల్సిన పని లేదు, అర్థమైపోయింది. ఇక్కడ మరలించేసుకున్నాడు. ఈ మరలించేసుకుంటే ఇప్పుడు ఆయన మినిస్టరు, ఆయన తండ్రి మినిస్టరు, ఆయన కుటుంబం మినిస్టర్ ఎంజాయ్ చేస్తున్నారు. మళ్ళీ పొలిటికల్ పవర్ ఆయన కూతురు కావాలి అంటే కడియాశ్రీ గారి కూతురు ఇప్పుడు పోయి అక్కడ బాప్తిసం తీసుకున్నందులో కాంగ్రెస్ లో చేయనట్టుగా. అంటే ఇక్కడ సిగ్గు ఎగ్గు అనేది మనకి ఏం ఉండదు. మనకు కావాల్సినది నోర్లు కొట్టాలి, మనము దీని లోపల క్లెయిమ్ చేసుకోవాలి. ఎవరు నోర్లు కొడుతున్నామంటే మళ్ళీ ఆ సామాజిక వర్గంలో పుట్టిన వాళ్ళు నోర్లు కొట్టే ప్రాథమికంగా మనం ఆలోచించాలి. అంటే దీంట్లో సిగ్గుపడాల్సింది ఎవరు? ప్రభుత్వాలు సిగ్గుపడాలా, లేకపోతే మన రాజ్యం మన చేతిలో ఉంది కాబట్టి మనం ఇష్టానుసారంగా చేస్తామా, లేదా ఒక్కసారి అధికారం వస్తే ఎంతటి నీచమైన స్థితికైనా దిగజారుతామని చెప్పాలా, లేకపోతే మేమే దొరలము పెత్తందారులం అని చెప్పుకొని ఇష్టానుసారంగా లాక్కోవడమా? దీన్ని ఏమనాలి? అంటే ఇక్కడ ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీ. దీంట్లో ఏది నేను నమ్మను. 50% అంటే అసలే నమ్మను. ఎందుకు అంటే 50% అనేది మనకు స్లాబ్ ఉంది. స్లాబ్ 50% ఉన్న తర్వాత మీరు ఏ విధంగా 50% ఇస్తారు అనేది ప్రాథమికంగా ఆలోచించాలి. అంటే ఇక పురుషులు పోటీ చేయొద్దా, ఈసారి ఓన్లీ మహిళలకే ప్రాధాన్యతమా అదన్నా చెప్పండి, దాన్ని చట్టం చేయండి. నువ్వు ఇవ్వడం ఎందుకు, దాన్ని చట్టం చేస్తే పోద్ది కదా. సరే చట్టం అనేది పార్లమెంటరీ సెషన్ లో జరగాలి, పార్లమెంట్ లో జరగాలి. కనీసము రాష్ట్ర ప్రభుత్వం ఆధీనం లోపలైనా ఒక దాన్ని మీరు ప్రవేశపెట్టండి. దీన్ని మేము మహిళలకు ఈ విధంగా మేము కేటాయింపులు చేస్తున్నాము, దీన్ని తీసుకురండి. దీన్ని కనీసము మన రాష్ట్రానికి పరిమితంగా చట్టాన్ని చేయండి. అదేమన్నా చేస్తారు? అది కూడా లేదు. అంటే దీని వెనకాల ఒక కుట్ర దాగి ఉన్నది అనే దాన్ని ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా అర్థం చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ మహిళ అనే వర్డ్ అనేదే వీళ్ళకు బూతు పదం లాగా వినబడుతుంది రాజకీయ నాయకులకు. ఈరోజు మహిళలకు గౌరవం లేదు, మహిళల మీద అత్యాచారాలు అయితే పట్టించుకోరు, ఈరోజు మహిళల గురించి మాట్లాడరు, మహిళలు ఆకలి సాగులు తెస్తే పట్టించుకోరు.
ఈ రోజు మహిళలు అనాథలుగా ఉంటే పట్టించుకోరు. ఒంటరి మహిళలకు ఈ రోజు పెన్షన్ ఇవ్వలేదు. మరి వాళ్ళంతా మహిళలే కదా. ఈ రోజు మళ్ళీ ఆ మహిళకి ఏం కావాలి? కులం కావాలి, మతం జయరాం గారు, కావాలి, సరే మనం కావాలి, దీని గురించి సంబంధించి అంటే ఏ మహిళలకు ఇస్తున్నారో కూడా దానికి సంబంధించి కూడా క్లారిటీ లేదు. సో జిహెచ్ఎంసీ ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ లాంటి పెద్ద కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో అక్కడ జనరల్ మహిళలకు కూడా ఇవ్వడం జరిగింది. సో డీటెయిల్ గా మాట్లాడదాం. ముందైతే కాంగ్రెస్ నుంచి మనకి